సుధాకరుడు తన చేతిలో ఓడిపోయిన సారంగుణ్ణి తన అల్లుడిగా చేసుకోవడానికి ఎలా ఒప్పుకున్నాడు? ఫ్రెండ్స్, ఈ కథ చాలా బావుంటుందండి. తప్పకుండా వినండి. ఫ్రెండ్స్, ఇది బేతాళ కథల సిరీస్ అండి. కథలో ప్రశ్న జవాబులతో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. తప్పకుండా వినండి. హలో ఫ్రెండ్స్! భారతి చెప్పే కథలకు స్వాగతమండి. ఈ కథ పేరు 'తెలివైన వాడు'. కోసల దేశంలోని మాతంగ నగరం సుప్రసిద్ధమైన వర్తక కేంద్రం. ఆ నగరంలో సుధాకరుడు అనే వర్తక ప్రముఖుడు ఉండేవాడు. తెలివితేటల్లో ఎవరైనా ఆయన తర్వాతనే చెప్పుకునేవారు. ఆయనది సుగంధ ద్రవ్యాల వ్యాపారం. నగరంలో ఆయన ఒక్కడే ఈ వ్యాపారం చేసేవాడు. ఇలా ఉండగా ఆ నగరానికి సారంగుడనేవాడు వచ్చి సుగంధ ద్రవ్యాల వ్యాపారం ప్రారంభించి కొద్ది కాలంలోనే మంచి లాభాలు సంపాదించాడు. ఇతడి పోటీ మూలంగా సుధాకరుడు వ్యాపారం కొద్దిగా దెబ్బతిన్నది. అయితే సుధాకరుడు మాత్రం ఎన్నడూ సారంగుడిని లెక్క చెయ్యలేదు. అతడితో పరిచయానికి కూడా ప్రయత్నించలేదు. ప్రతి సంవత్సరం అరబ్ దేశాల నుంచి కొందరు వర్తకులు వచ్చి సుధాకరుడి వద్ద భారీ ఎత్తున సుగంధ ద్రవ్యాలు కొనుక్కొని వెళ్ళేవారు. ఈ వర్తకుల వల్ల సుధాకరుడికి రెండు విధాలుగా గిట్టుబాటయ్యేది. ఒకేసారి ఎక్కువ సరుకు అమ్ముడు కావటము, అధిక లాభాలు. ఈ సంవత్సరం ఆ పెద్ద బేరాన్ని ఎలాగైనా సరే తాను సంపాదించాలి అన్న దృఢ నిశ్చయంలో ఉన్నాడు సారంగుడు. సుధాకరుడి కంటే తక్కువ ధర చెప్పి పెద్ద ఎత్తున ఎక్కువ సరుకు అమ్ముకోవాలి అనుకున్నాడు. కొద్ది రోజుల్లోనే అరబ్బీ వర్తకులు వస్తున్నట్టు అతనికి వార్త అందింది. ఒక రోజున వృద్ధుడొకడు సారంగుణ్ణి కలుసుకుని, నీ మేలు కోరి చెబుతున్నాను. సుధాకరుడితో పోటీపడి నువ్వు సుగంధ ద్రవ్యాల ధర తగ్గించకు. అందువల్ల నువ్వు, సుధాకరుడే కాక మన దేశం కూడా నష్టపోతుంది. సుధాకరుడు మంచి మనిషి. మీరిద్దరూ కలిసి మాట్లాడుకుని వచ్చే అరబ్ వర్తకులకు చెరిసగం సరుకు అమ్మటం ఇద్దరికీ శ్రేయస్కరం అని అన్నాడు. సారంగుడు నవ్వి, నిన్ను సుధాకరుడు పంపాడా? ఆయనకు తన తెలివితేటల మీద గురి తప్పి నా తెలివితేటలకు భయపడుతున్నాడన్నమాట అని అన్నాడు. ఆ జవాబుకు వృద్ధుడు శాంతంగా, వెర్రివాడా, తెలివితేటల్లో సుధాకరుడికి సాటి వచ్చేవాళ్ళెవరూ లేరు. ఒకవేళ నీ మూలంగా అరబ్బీ వర్తకుల బేరం ఆయనకు దక్కలేదనుకో, అప్పుడు కూడా జనం నీ తెలివితేటలను మెచ్చుకోరు. సుధాకరుడు తనకు తానే నిన్ను మెచ్చుకుంటే తప్ప ఈ నగరంలోని వారెవ్వరూ నీ తెలివితేటల్ని గుర్తించరు అని అన్నాడు. సుధాకరుడికి ఆ నగరంలో ఉన్న పేరు ప్రఖ్యాతల్ని గురించి సారంగుడికి తెలుసు. సారంగుడికి తాను కూడా చాలా తెలివైన వాడిని అనే గట్టి నమ్మకం. సుధాకరుడి కంటే గొప్పవాడిని అనిపించుకోవడం కోసమే అతను సుగంధ ద్రవ్యాల వ్యాపారం ప్రారంభించాడు. ఏం చేస్తే నన్ను ఆ సుధాకరుడు తెలివైన వాడినని ఒప్పుకుంటాడు అని అడిగాడు సారంగుడు వృద్ధుణ్ణి. ఎంత తెలివిగలవాడైనా సుధాకరుడికి చేతకాని పనులు కూడా ఉన్నాయి. అవి చేసిన వాడిని ఆయన మెచ్చుకోగలడని అంటారు. నువ్వు ఒకసారి ఆయనను కలుసుకుని మాట్లాడరాదా అన్నాడు వృద్ధుడు. కుతూహలం కొద్దీ సారంగుడు సుధాకరుణ్ణి కలుసుకొని, తెలివితేటల్లో మీరెక్కువో నేనెక్కువో తెలుసుకోవాలి అనుకుంటున్నాను. మీరు చేయలేని పనేదైనా ఉంటే చెప్పండి, నేను చేస్తాను అన్నాడు. సుధాకరుడు సారంగుణ్ణి ఆప్యాయంగా ఆదరించి, నేను చేయలేని పనులు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని నువ్వు చేయగలవు. అయితే నేను నువ్వు కూడా ఒక చెయ్యలేని పని ఒకటుంది. అది స్రవంతి నగరంలోని ముత్యగుప్తుడి ఇంటి నుంచి పచ్చల హారం తీసుకురావటం అన్నాడు. తీసుకురావడం అంటే ఎలా? కొని తేవచ్చా లేక దొంగతనం చేయాలా అని అడిగాడు సారంగుడు. ఎలాగైనా నాకు అభ్యంతరం లేదు అన్నాడు సుధాకరుడు. ఆ పచ్చలహారం తెస్తానని బయలుదేరాడు సారంగుడు. 2 రోజుల ప్రయాణం తర్వాత అతను స్రవంతి నగరం చేరాడు. అక్కడి ప్రముఖ వర్తకుల్ని ఎందరిని అడిగినా వాళ్ళు ముత్యగుప్తుడి ఆచూకీ చెప్పలేకపోయారు. చివరకు ఒక వర్తకుడు సారంగుడు సుధాకరుడు పంపగా వచ్చాడు అని తెలుసుకుని, ముత్యగుప్తుడనే ఒక మనిషి శివాలయం పక్క ఇంట్లో ఉంటున్నాడు. అతడు సుధాకరుడికి దూరపు బంధువు అనుకుంటాను అని అన్నాడు. సారంగుడు ముత్యగుప్తుడి ఇంటికి వెళ్లి నిరాశ చెందాడు. ఆ ఇంట దారిద్ర్యం విలయతాండవం చేస్తున్నది. అటువంటి చోట పచ్చలహారం ఎలా దొరుకుతుంది? నాకు అయిన వాళ్ళంతా ఉన్నవాళ్లే, కానీ నేను విరాగిని. అక్కడ ఇక్కడ భోజనం చేసి పడుకునేటందుకు ఇంటికి వస్తుంటాను అన్నాడు ముత్యగుప్తుడు. సారంగుడు ఆయన్ని పచ్చలహారం గురించి అడిగాడు. ఈ ఇంట్లో నీకు ఏది కావాలన్నా తీసుకుపో, నా అభ్యంతరం లేదు అన్నాడు ముత్యగుప్తుడు. సారంగుడు నగరంలో 2 రోజులు గడిపి
ముత్యగుప్తుడి వద్ద పచ్చలహారం లేదని, అతడు దాన్ని ఎక్కడా దాచలేదని రూఢి చేసుకున్నాడు. అతను చిరాకు పడుతూ తిరిగి ప్రయాణమై 2 రోజుల్లో మాతంగ నగరం చేరుకుని సుధాకరుడి దగ్గరికి పోయి, మీరు నాకు అబద్ధం చెప్పారు. ముత్యగుప్తుడు కటిక దరిద్రుడు. అతడి దగ్గర పచ్చలహారం కాదు కదా, రుద్రాక్షమాల కూడా లేదు. లేని వస్తువుని నేనెలా తెచ్చేది అన్నాడు. నేను అబద్ధం ఆడలేదు. ముత్యగుప్తుడి ఎంట పచ్చలహారం తీసుకురమ్మన్నాను కానీ అతడికి పచ్చలహారం ఉన్నదని నేను చెప్పలేదు కదా అన్నాడు సుధాకరుడు. లేని వస్తువును తీసుకురావడం ఎంత తెలివైన వారికి సాధ్యపడదని మీకు తెలియదా అన్నాడు సారంగుడు. తెలుసు, కానీ నాకు సాధ్యపడని పని చెయ్యాలని నువ్వు కుతూహలపడుతుంటేను చెప్పాను అంతే అన్నాడు సుధాకరుడు. మీ చమత్కారంతో ఎంతో విలువైన నా కాలాన్ని వృధా చేశారు అనవసరంగా అన్నాడు సారంగుడు. నీ కాలం వృధా చేసిన మాట నిజమే, కానీ అనవసరం అని మాత్రం అనకు. నువ్విక్కడ లేని సమయంలో అరబ్బీ వర్తకులతో నా వ్యాపారం పూర్తయింది కదా అన్నాడు సుధాకరుడు. సారంగుడు 2 చేతులతో తల పట్టుకుని, మీ తెలివితేటలో అమోఘం, నేను చిత్తుగా ఓడిపోయాను అన్నాడు. తెలివితేటల సంగతి ఎలా ఉన్నా కావాలనుకుంటే నేను చెయ్యలేని పని నువ్వు ఇప్పుడే చేయగలవు అన్నాడు సుధాకరుడు నవ్వుతూ. ఏమిటది అన్నాడు సారంగుడు ఆశ్చర్యపోతూ. నా కూతుర్ని పెళ్లి చేసుకోవటం అన్నాడు సుధాకరుడు. ఈ మాటలకు సారంగుడు మరింతగా ఆశ్చర్యపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సుధాకరుడు అన్నట్టు నిజంగానే సారంగుడు ఆయనకన్నా తెలివైనవాడైతే పచ్చలహారం పేరుతో సుధాకరుడు పన్నిన వలలో ఎందుకు పడ్డాడు? దాన్ని ముందుగానే ఎందుకు గ్రహించలేకపోయాడు? అటువంటి వాణ్ణి అల్లుడుగా చేసుకో చూడటం తెలివి తక్కువతనం అనిపించుకోదా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, సుధాకరుడు సారంగుణ్ణి తన అల్లుడుగా చేసుకోదలుచుకోవడంలో చాలా వివేకం కనపరిచాడు అన్న దాంట్లో సందేహం లేదు. తెలివితేటల్లో సారంగుడు తనకేమీ తీసిపోడని గ్రహించడం వల్లే సుధాకరుడు పచ్చలహారం మిషతో అతన్ని నగరం వదిలేలా చేశాడు. అటువంటి యువకుడు తన అల్లుడైతే వ్యాపారాన్ని మరింత సమర్థవంతంగా నడుపుతూ తన తదనంతరం కూడా అది తన కుటుంబీకులకే స్థిరపడేలా చేయగలడు అని సుధాకరుడి నమ్మకం. ఇక సారంగుడిలో ఉన్న ముఖ్యమైన లోపం మాట. ఎవరైనా సరే తన తెలివితేటల్ని, తన బతుకు తెరువుని ఉపయోగించుకున్నంత కాలం నష్టం లేదు. కానీ ఎదుటివాడి కన్నా అధికుణ్ణి అనిపించుకోవాలన్న ఆశ పుట్టినప్పుడే మనిషి తెలివితేటలు నశించి తప్పటడుగు వేస్తాడు. తెలివైన వాడెప్పుడూ కార్యసాధనకే తప్ప ఇతరులపై ఆధిక్యత కోసం ప్రయత్నించకూడదు. సారంగుడు ఇలాంటి పొరపాటు చెయ్యడం వల్లనే సుధాకరుడి చేతిలో ఓడిపోయాడు అని చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చిందండి. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ హైప్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ.